తిరుపతిలో ఏదో ఒక రోజు కిరణ్ రాయల్ బేడాలేసే కిరణ్ రాయల్ పాన్లు అమ్మే కిరణ్ రాయల్ బ్లాక్ టికెట్లు అమ్మే కిరణ్ రాయల్ ఇంకేదో కిరణ్ రాయల్ రకరకాల బ్రోకర్ కిరణ్ అన్నాడు బ్రోకర్ కిరణ్ రాయల్ మీకు ఇబ్బంది అవుతాడేమో అని భూమన అమ్మేరెడ్డి వాళ్ళ నాన్న పుట్టుకతోనే 200 కోట్ల ఆస్తిపరుడు కరుణాకర్ రెడ్డి గారు జమీందార్ కుటుంబంలో పుట్టిన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతికి వచ్చేటప్పుడు ఆయన 81లో 80లో తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ భవన్ అబద్ధం, జనాలు నమ్మరం, అన్నీ ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఎన్ని వ్యాపారాలు చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయల్ మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఆర్టిక్ ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్ప ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీసుకుంటారు. 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1 2 3 1 2 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది కదా, ఈడ వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమిగా నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణ్ రాయల్ ఒక్కడే ఉన్నాడు, ఈడ తోక లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు. నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తాను, కృతి వస్తున్నాం, ఎవరో హీరోయిన్తో నిలబడి ఫోటోలు ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపరే మీది. ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వేయాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇండోలు మా నాయకుడు ఆపిపెట్టాడు నన్ను. ఇండోలు టెస్ట్ మ్యాచ్ ఆడినా, ఇంకా డైలీ 1 డే 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, డిఫమేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్లు పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టినట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లు పెట్టి బా లక్ష్మికి న్యాయం చేయాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు, అండ్ ఫోటో అంటే చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ ఏంది కదా, నైఫు కైఫు లైఫు చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. వీడియో కిరణ్ అన్నాడు,
లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి. అందరికి పంపిస్తా, వీడియో పంపిస్తా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఈ వాయిస్ వినండి ఒకసారి. అంటే మళ్ళీ ప్లే చేయరా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదన్నా? ఇలా చేయొచ్చు, చిన్న పని సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభివృద్ధి పడుకోబెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేది కాదు. ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు, నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? చెప్పండి. జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా? రాజకీయ ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి, అంటే ఎంత సిగ్గు విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి 30 సవర్ల బంగారం తీసుకున్నాడు, మా అధికారు వస్తున్నాడు, 1,30,00,000 నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని, నగదుని, బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకిస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి? తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా, వాళ్ళ కాళ్ళు విరిచేస్తా, ఏ పోలీసు వస్తాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా? పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం, మహిళల రక్షణ మాకు అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడతాడు. కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి. అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు? ఇదేం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఇదే గత 5 ఏళ్లలో చూసుకుంటే ఫోన్లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా, వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయంగా బతుకుతున్నారు. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. ఈ లక్ష్మి గారి విషయమనే కాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై, చిన్న పిల్లలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయండి, ఎన్ని అన్యాయాలు జరిగాయి? కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా? మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్,
ప్రచారాలకే పరిమితం అవుతున్నారు, ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది. ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని సందర్భాల్లో. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి?